Hello viewers, welcome back to my channel Inspiring You. కష్టే ఫలి. ఒక ఊళ్ళో ఒక రైతు దగ్గర కోడి, బాతు, కుక్క, పంది ఉండేవి. అవి ఎంతో స్నేహంగా ఉంటూ కలిసిమెలిసి తిరిగేవి. అయితే కోడి మాత్రం కష్టపడి పనిచేస్తే మిగతావి సోమరితనంతో కాలం గడిపేవి. ఒకరోజు కోడికి కొన్ని మొక్కజొన్న గింజలు కనపడ్డాయి. వీటిని ఎవరు నాటుతారు అని అడిగింది. నేను కాదు అని బాతు, కుక్క, పంది అన్నాయి. కొన్ని రోజుల తరువాత కోడి అడిగింది, మొక్కలకు నీళ్ళెవరు పెడతారు? నేను పెట్టలేను అని తప్పించుకున్నాయి. మరికొన్ని రోజులు గడిచాయి. పంట కోతకు వచ్చింది. ఎవరు కోస్తారు అని అడిగింది కోడి. ఆ పని నాకు రాదు అన్నాయవి. ఈ విధంగా కోడికి ఏ పనిలో కూడా సహాయం చేయలేదు. కోడి మొక్కజొన్న గింజలను పిండి పట్టించి కమ్మని రొట్టెలు తయారు చేసింది. ఆ రొట్టెల వాసనకు బాతు, కుక్క, పంది నాక్కావాలి అంటూ పరిగెత్తుకుని వచ్చాయి. గింజలు నేను నాటాను, మొక్కలకు నీళ్లు నేను పెట్టాను, పంటను నేనే నూర్చాను, పిండి పట్టించి రొట్టెలు కూడా నేనే చేశాను. మరి ఇప్పుడు రొట్టెలు మీకెందుకు ఇవ్వాలి అని ప్రశ్నించింది కోడి. అవి చూస్తుండగానే కోడి తన పిల్లలతో కలిసి రొట్టెలు చకచకా తినేసింది. బాతు, కుక్క, పంది ఎవరు కష్టపడితే ఫలితం వారికే దక్కుతుందని అర్థం చేసుకున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.